ఒక వేడి మధ్యాహ్నం ఒక చిన్న చీమ నీళ్లు తాగడానికి నది దగ్గరకు వచ్చింది. కాని జారి నీటిలో పడిపోయింది. చీమ నీటిలో తేలడానికి ప్రయత్నించింది, కాని ప్రవాహం చాలా బలంగా ఉండింది. దగ్గరలోని చెట్టుపై కూర్చున్న ఒక పావురం ఆ చీమను చూస్తూ బాధపడింది. దాన్ని కాపాడాలని నిర్ణయించింది. చెట్టులోనుంచి ఒక ఆకు కొరికి నీటిలో చీమ దగ్గర పడేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. కొన్ని రోజుల తర్వాత చీమ అదే పావురాన్ని వేటాడాలని చూస్తున్న వేటగాడిని చూసింది. అతడు విల్లు ఎక్కించి పావురం వైపు లక్ష్యంగా పెట్టాడు. చీమ తన స్నేహితురాలిని కాపాడాలని నిర్ణయించింది. వెంటనే వేటగాడి కాలిపైకి ఎక్కి గట్టిగా కరిచింది. వేటగాడు నొప్పితో అరిచాడు. అతని విల్లు తప్పింది. ఆ శబ్దం విని పావురం వెంటనే ఎగిరిపోయింది. దూరం నుంచి చూసి పావురం తనను కాపాడినది అదే చీమ అని గుర్తించింది. పావురం ఆకాశంలో చుట్టూ తిరుగుతూ ఆనందంగా గూయింది. చీమ కింద నుంచి సంతోషంగా చూస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసిన స్నేహితులుగా మారారు. ఆ రోజు నుంచి వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించారు. కథలోని నీతి: మన మంచితనం ఎప్పుడూ వృధా కాదు.